అపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళం వచ్చామండి అక్కయ్య గారు. మా దగ్గర కోట్లకు తూట్లు పడిపోతుందని లచ్చలకి చెదల బట్టేస్తానండి, చిల్లరకి సీమలు బట్టేస్తానండి గురువుగారు. మీకేమన్నా డబ్బు కానీ దానిగానే ఏమన్నా లోటుగా ఉందని చెప్పండి అక్కయ్య గారు. పగిలిపోయిన ఓడ మీద 10 కోట్లు పంపించేస్తాను, మూతిలే లారీ మీద 3 లక్షలు పంపించేస్తున్నామండి అక్కయ్య గారు. మూడింటి మురిక్కాలో కాడ కూర్చుంటే రేపొద్దున్న 10కి పంటకాలో కాడికి వచ్చేస్తానండి లోళ్ళు. మా దగ్గర బంగారం అట్ట మీద తీసుకొని తట్ట మీద ఆరేసుకుంటామేనని అంత పెంకితే పేలిపోతుంది, ఇటుగా తిరిగిపోతుంది, చిమ్మడి దేశం ఇదిపోతుంది, జమ్మ జారిపోతుందని 1 నెంబర్ 1 కలపలు తెచ్చామండి. ఏమేం కలప అనుకున్నారంటే బొప్పాచి కలప, జిల్లేడి కలప, తుంగ తోలాలి, ఉడిగడ్డ వాసాలు పైన పేదవాడు సాపు చేసి వెళ్తున్నాము. మొన్న పోయిన పోచమంగళారం నాడు తల్లాకుండా పిల్ల పుట్టదంటే 3 బుడబెట్లమని ఇస్తే మేము వచ్చి మీ ఊళ్ళో పడ్డామంటే కేసు రాసుకుంటానికి. నిన్న సోమవారం నాడు మా రాజుగారి కొడుకు పెళ్ళైతే పొడిచి వాళ్ళందరూ రంగా మా చూడందరూ బత్తారాల మూతికట్టు రోడ్లమ్మ డొలిచ్చికెళ్ళామండి భోజనాలకి. వాళ్ళకి ఏమేమి భోజనాలు అన్నారంటే బూర్లు అన్నారంటే బూర్లు తింటే బొగ్గలప్పి, గారులు తింటే తబల్లప్ప, అట్లు టరిగిపోతారు. 2 డొక్కమరలు వచ్చాడు, 1 డొక్కమర తిని 1 పక్క దవడపళ్ళు కొట్టుకున్నారండి. కూరలు అన్నారని ఏమేమి కూరలు అక్కున్నారని ఇటుకిరా పచ్చని కటికిరా పచ్చని కింద తాలింపు ఎండ్రు చుక్కతో ఎప్పుడైతే చేయమన్నారు. కాటికి అన్నారంటే కాటికి పెడితే కడిగెత్తపోతుంది, చిలకం పెడితే తూర్తెత్తపోతుందని మా ఎక్కడికి కిట్టయ్య గారు కొట్టి కడిగెళ్ళి కేజీ మిరగాలు తప్పించి కచ్చాబెచ్చ తప్పించి కన్ని రెప్పలు తప్పించి కన్ని గుడ్లు కట్టించామండి గురుగారు. నిన్న పొద్దున్న గుమ్మడికి అంత బంగారం కుక్క ముట్టుకున్నదని 7 పాలేరులెట్టి మన ఎట్లో బారపించామండి. మీరు అత్తమత మీకన్నా ఇచ్చండి ఆ గుమ్మడికి అంత బంగారం. నిన్న మొన్న దాకా చూచారు ఎవరు అత్తలేదని ఇవాళ పొద్దున్నే పంపించారు 7 రాండి మరి.